ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన నేను ఎస్డిపిఓ రామంజీ నాయక్ నా పేరు, మా టౌన్ సిఐ గారు రాము గారు, మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి, మా సబ్ డివిజన్ లో ఎస్ఐస్, మా సిబ్బంది అందరితో కలిసి, అలాగే మన పట్టణ ప్రజలు కూడా సహకారంతో హెల్మెట్ ర్యాలీ చేసినాం పట్టణంలో. ఈ హెల్మెట్ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశము, ఈ మధ్య కాలంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు అరికట్టాలంటే ప్రతి ఒక్క బైక్ లో వెళ్లే వ్యక్తి, ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలని. హెల్మెట్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. హెల్మెట్ వేసుకుంటే మన ప్రాణం కాపాడుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది. మనకు మెయిన్ రోడ్డు ప్రమాదంలో ఫస్ట్ ఏది జరిగినా హెడ్ ఇంజరీ జరుగుతుంది. హెడ్ ఇంజరీ జరిగిందంటే తప్పకుండా మనిషి కోమాలో వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది చాలా మంది మనము అన్ని యూట్యూబ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మన న్యూస్ లో కావచ్చు, అన్ని పేపర్లో కావచ్చు, అన్ని డైలీ చూస్తున్నాం. కానీ ఎవరు కూడా రూల్స్ పాటించడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా, మాకు 2 వీక్స్ టైం ఇచ్చినారు మా ఆఫీసర్లు. ఈ 2 వీక్స్ లో అందరినీ అవేర్నెస్, పబ్లిక్ ని మోటివేట్ చేసి వాళ్ళు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు మార్పు రాకపోతే తప్పకుండా లీగల్ గా చట్టరీత్యా వాళ్ళపైన చర్య తీసుకునేదానికి ముందుకు పోదామన్నారు. కానీ ఈ రోడ్డు ప్రమాదం అరికట్టాలంటే చట్టం కాదు ముఖ్యం, ప్రజల్లో మార్పు రావాలి. ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి మన మంచి బంగారు భవిష్యత్తు, ఆ భవిష్యత్తుని మనం నాశనం చేసుకోకుండా, ఏదైనా యువకుడు వయసులో చనిపోతే వారి కుటుంబం రోడ్డును పడతారు, వాళ్ళ భార్య పిల్లలు కూడా వయసులో ఉంటారు, వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని దయచేసి ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ రోడ్డు ప్రమాదం జరగకుండా అరికట్టడానికి అందరూ యొక్క సహకారం, సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.